నెల్లూరు జిల్లాలో గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల గంజాయి బ్యాచ్ కు వ్యతిరేకంగా పోరాడిన సిపిఐ కార్యకర్త పెంచలయ్యను హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కామాక్షిని ఇప్పటికే జైలుకు పంపారు. మిగిలిన నిందితులలో ఇద్దరిని తాజాగా అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దీనితో ప్రజలు నెల్లూరు పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వెనకరండిరా స్వామి. ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్ అలానే మా రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఇంకా కొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో నెల్లూరుని గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సొంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని మీడియా సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జమీరు అలానే కోడలు సుభాష్ని అలానే థర్డ్ సన్ హాషన్ వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి 5 కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి ఈ పెంచలయ్య మర్డర్ కేసులో లాస్ట్ పర్సన్ కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంచర్లో అతను కూడా అరెస్ట్ చేశాము. ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. నెల్లూరు పట్టణంలో గంజాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్, అలాగే మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పీ, అలాగే రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భాగంలోనే సంతపేట లిమిట్స్లో గత 10 సంవత్సరాల నుంచి షేక్ ముంతాజ్ అనే ఆమె కపాడిపాలెంలో రాయప వీధిలో గంజాయిని తీసుకొచ్చి విక్రయం చేస్తూ ఉంది. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ఆమెకి 3 కొడుకులు 1 కోడలు ఈమె 5 కలిసి గంజాయిని విక్రయిస్తూ ఉన్నారు. దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఈ రోజున సుమారు 21 కేజీ గంజాయి అంటే 20 కేజీల 950 గ్రాముల గంజాయిని రెడ్ హ్యాండెడ్గా ముంతాజ్ వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముంతాజు ఆమె పెద్ద కొడుకు సిరాజు, చిన్న కొడుకు జమీర్ మరియు ఆమె కోడలు సుబాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. ఈమెకి సంబంధించిన ఇంకొక కొడుకు పాషూర్ అనే అతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాం.
ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో నిర్మూలించాలనే దాని మీద దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజ్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే పీడీ యాక్ట్లు ప్రపోజ్ చేసి వీళ్ళని జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం.